మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్ ఊదప్పం చేస్తున్నానండి. క్యాప్సికము, ఆనియను, టమాటా, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. బాగా పిజ్జా లాగా ఉంటుందండి. దోసపిండి మిగిలిందండి. క్యాప్సికం, ఆనియను, టమాటా సన్నగా కూడా వేస్తానండి. వేసుకున్నాం కదండి. టమాటా, ఆనియను, చిల్లీ, క్యాప్సికము అంతా మిక్స్ చేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి కలిపేస్తాను అండి. బాగా సన్నగా కట్ చేసుకోవాలి. బాగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. అంతా ఇట్లా మిక్స్ చేసేసుకోవాలండి. టమాటా అంతా వేసి కట్ చేసుకునేటువంటి పిండిలు వేసి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొన్ని మిగిలించుకొని పైన కూడా వేసుకోవచ్చండి. మీకు ఇష్టం ఉంటే కొన్ని పైన వేయచ్చు. మిగిలించుకొని కొద్దిగా తరిగినటువంటి అట్టు మీద కూడా పైన వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా నూనె పోసుకోవాలి. చిన్న చిన్నగా పోసుకోవాలండి. ఉదప్పం బాగుంటాయి. సేమ్ పిల్లది. దీనికి ధనియాల పొడి, ఉప్పు, కొంచెం కారం వేసి కలుపుకున్నానండి. అట్టు మీద వేయనీక. ఒక్కొక్క స్పూన్ వేసుకుందాం. చూస్తా. చిన్నగా వేసుకుని ఇంకో కొంచెం వేస్తా. 1.5 స్పూన్ వేసుకున్నానండి. ఇట్లా లావుగా వేసుకుంటేనే బాగుంటుంది అట్టు. ఇదే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత గిడ్డి పెట్టేస్తా. మూత పెడితే కొంచెం ఆవిరి వస్తుంది కదా, ఆవిరికి తొందరగా ఉడికిపోతుంది. ధనియాల పొడి, ఉప్పు, కారం కలుపుకున్నాం కదా, అది వేయాలండి దీని మీద. చాలా బాగుంటుంది. ధనియాలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, ఉప్పు, కారం కలిపి పెట్టిన చిన్నగా ఇట్లా పోసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కొంచెం తిప్పితే ఈ కారం అనేది మగ్గుతుంది. ఈ అట్టు తిప్పినప్పుడు కిందికి వస్తుంది కదా, అప్పుడు బాగా మగ్గిపోతుంది. గోధుమ పిండి కలుపుకున్నానండి. కొద్దిగా గోధుమ పిండి కలుపుకోవాలి. పిండి మిగిలినప్పుడు కొంచెం ఇట్లా బాగా మితువుగా రావాలన్నప్పుడు గోధుమ పిండి కలుపుకోవాలి. చూడండి, తిప్పుతాను. మళ్ళీ కొంచెం మూత పెడతాను. తిప్పుతానండి. కొంచెం తిప్పితే చూడండి ఎంత బాగా మంచిగా కాలింది. పెన్నం మీద నీళ్ళేసి తుడవాలండి. మళ్ళీ పతలాగా ఉండకూడదు, మందంతోనే వేయాలి. చిన్నగా బాగుంటాయండి. పతలాగా చేస్తే వేరేలాగా వస్తాయి. మళ్ళీ కొంచెం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేస్తాం. తొందరగా కాలుతాయండి. గోధుమ పిండి వేసాం కాబట్టి. మళ్ళీ తిప్పి కొద్దిగా ఉప్పు, కారం వేస్తాను. ఇప్పుడు దీనికి ఇట్లా వేస్తానండి. ఉప్పు, కారం, అయిపోయిందండి. చూడండి ఎంత బాగున్నాయి కదా ఊదప్పము.
ఇష్టం ఉంటే పన్నీర్ కూడా తురుముకోవచ్చు అండి, చిన్న చిన్నగా పైన పన్నీర్ తురుముకొని కూడా తినొచ్చు. నా దగ్గర ఇప్పుడు లేదు, బాగుంటుందండి, తీసుకెళ్ళండి. చట్నీ లేకుండా అన్నీ ఉంటాయండి. ఉప్పు కారం ధనియాల పొడి మిర్చి వేసినాము, ఉత్త కూడా తినొచ్చు చట్నీ లేకుండా. కానీ ఇప్పుడు చట్నీ ఉంది, చట్నీ లేకుండా తినొచ్చు. పిల్లలకి చేసి పెట్టండి, పొద్దున పూట తొందరగా అయిపోతుంది. కలిపి పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుందండి. స్కూల్కి పోతుంటారు కదా పిల్లలు,